ఆషాఢ మాసం స్టార్ట్ అవ్వకముందే ఆషాఢం గాలి అయితే ఫుల్గా ఉందండి. చిన్న చిన్న మొక్కలు చూసారా ఎంత బాగున్నాయో. నేను క్యాజువల్గా వీడియోస్ తీయకముందు కూడాను మా డాడీ వాళ్ళ ఇంటికాడ గులాబీ మొక్కలు అవి బాగా పెంచుకునేవారు అనమాట. ఇక్కడికి వచ్చినప్పుడు అయితే గులాబీ పూలు ఇవి ఫొటోస్ తీసుకుని ఎక్కువ నేను పోస్ట్ చేసేదన్నమాట. వాట్సాప్ స్టేటస్లో అది పెట్టుకునేదాన్ని. కరివేపాకు అండి, ఇది స్మెల్ ఉంటుంది, ఎక్సలెంట్ అండి. ఇంకోండి వంగ మొక్కలు, నల్ల వంకాయలు అంటారు కదా, ఇగోండి పిందెలు చిన్న చిన్నవి. కనిపిస్తున్నాయా వీడియోలో? ఇగోండి వంకాయ, నల్ల వంకాయలు. ఇదిగోండి సీతాఫలం చెట్టు, తాటి చెట్లు కూడా ఉన్నాయండి, మల్లె మొక్కలు. ఇదిగోండి భలే ఉన్నాయి. నాకైతే ఈ మల్లెపూలు చాలా ఇష్టం అండి. కనకాంబరాలు, మల్లె చెట్టు, ఎక్కడ చూసినా గ్రీనరీ. ఎన్ని రోజులు అయిందో మా ఇంటికి వచ్చి. ఇదిగోండి తాటి చెట్లు, తాటి పళ్ళు అయితేనే. ఇంకా కింద తోట కూడా ఉందండి, అదైతే రీసెంట్గా సెల్ చేశారు. లిల్లీ పూలు. నాకు ఇక్కడికి వస్తానికి అదొక టైప్ ఇష్టం అనమాట, చాలా ఇంట్రెస్ట్. కానీ వస్తానికే కుదరట్లా. మన షాపు వర్క్ అవి పెట్టుకున్న తర్వాత పనులు వస్తానికే అవ్వట్లేదండి. గన్నేరు చెట్టు అది చాలా బాగుంది కదా గ్రీనరీగా. మా ఇల్లు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. డాడీ వాళ్ళ ఇల్లు. రైతు అనమాట, రైతు బిడ్డని నేను. ఒక రైతు బిడ్డని, ఒక రైతుకి వైఫ్ని. ఇది సపోటా చెట్లు అండి, ఎంత పెద్దగా ఉన్నాయో చూసారా చెట్లు, ఫుల్ బిగ్ సైజ్. అరటి చెట్లు ఉన్నాయి, బాదం, అన్నీ చాలా గ్రీనరీ బాగా పెంచుకుంటారు డాడీ వాళ్ళు. ఎప్పుడు మొక్కల్లోనే ఉంటారు వీళ్ళు. టేక్ చెట్లు ఉన్నాయి, అన్నీ బాదం. కింద తోట కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. ఇక్కడికి వస్తానికి ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది కానీ అండి, పురుగు బుట్ట ఉంటాయి అని చాలా భయం నాకైతే. ఈ గ్రీనరీ అయితే ఇష్టం కానీ అదొక టైప్ భయం. ఓకే, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇదంతా ఓన్లీ గ్రీనరీనే తీస్తున్నాను. థ్యాంక్ యూ.